న్యూజెర్సీలో ఒక ఫ్యామిలీ వాళ్ళ డ్రీమ్ హౌస్‌కి వెళ్లారు. చాలా హ్యాపీగా సెటిల్ అవుతున్నారు. కానీ కొన్ని వీక్స్ తర్వాత వాళ్ళకి ఒక అన్‌నోన్ పర్సన్ నుంచి కొన్ని లెటర్స్ రావడం స్టార్ట్ అయింది. ఆ లెటర్‌లో "వి ఆర్ వాచింగ్ యువర్ ఫ్యామిలీ. డోంట్ లీవ్ ద హౌస్" అని ఉంది. ఫస్ట్ ఆ ఫ్యామిలీ దాన్ని ఇగ్నోర్ చేశారు. వాళ్ళు అనుకున్నారు అదొక ప్రాంక్ అని. కానీ ఆ లెటర్స్ ఫ్రీక్వెన్సీగా వస్తూనే ఉన్నాయి. కొన్ని లెటర్స్‌లో అయితే ఇంకా డీటెయిల్‌గా ఆ ఫ్యామిలీ గురించి రాసింది. అది ఎలా ఉందంటే ఆ ఫ్యామిలీలో ఉన్న పిల్లలకి ఫేవరెట్ టాయ్స్ ఇంకా డైలీ రొటీన్స్ అన్ని ఆ లెటర్‌లో డీటెయిల్‌గా రాసింది. ఆ లెటర్ ఆ ఫ్యామిలీ చదివాక ఈ పర్సన్ మన ఎవ్రీ మూవ్‌మెంట్ ని ట్రాక్ చేస్తున్నాడని క్లియర్ గా అర్థమైంది. ఆ ఫ్యామిలీ ఆ హౌస్ బయట సెక్యూరిటీ కెమెరాస్ ని ఇన్‌స్టాల్ చేశారు. మిడ్ నైట్ లో రికార్డ్ చేసినప్పుడు కూడా ఎవరు కనిపించలేదు. డోర్స్ లాక్ చేశారు, విండోస్ క్లోజ్ చేశారు. నెక్స్ట్ మంత్ వాళ్ళ పక్కనున్న నైబర్స్ రిపోర్ట్ చేశారు ఒక నీడ మీ ఇంటి కిటికీ దగ్గర నిల్చొనుందని. వెంటనే ఆ ఫ్యామిలీ పోలీసు వాళ్ళని పిలిచారు. ఇన్వెస్టిగేషన్ లో ఆ లెటర్స్ హ్యాండ్ రైటింగ్, ఫింగర్ ప్రింట్స్ చెక్ చేశారు. బట్ ఎవరు పంపించారని తెలియలేదు. ఈ కేస్ ని మీడియా కూడా కవర్ చేసింది. ద వాచర్ హౌస్ మిస్టరీ అని న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ వేసింది. ఆ ఫ్యామిలీ సైకలాజికల్ గా స్ట్రెస్ లో పడ్డారు. ఆ పర్సన్ ఎవరు ఇప్పటికీ దొరకలేదు. స్టిల్ ఇప్పటికీ ఆ ఫ్యామిలీ సేఫ్ గా ఉన్నారా? పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.